సో, ఇప్పుడు ఇందాక మీరేమన్నారు గద్దరు పేరు మీదుగా ఇచ్చే అవార్డ్స్ సంబంధించి ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు, నిషేధిత ప్రజా సంఘాలకు సంబంధించిన కూడా ఒక నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తే బావుంటుందన్నట్టుగా ఒక మాట అన్నారు మీరు. అవును. అలా చూసుకుంటే గద్దర్‌ని ఒక తరం, ఒక తరం ఏంటి ఒక 3, 4 తరాల వరకు ఆల్మోస్ట్ ప్రజా యుద్ధ నౌకగానే చూసారు. విప్లవోద్యమ అవును. నాయకుడిగానే చూసారు. అవును. ఆ విప్లవ సంఘాలు గాని, ప్రజా సంఘాలు గాని గద్దర్ పేరు మీదుగా సినిమా ఇండస్ట్రీలో అవార్డ్స్ ఇవ్వడం, దాన్ని వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారంటారా? అంటే సినిమా పరిశ్రమ మీద విమర్శలున్నాయి. అవును. గద్దర్‌కి ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, మనకు చాలా సినిమాలు నంది అవార్డ్స్ అన్నీ మనం చాలా చూసాం. మీకు అన్నీ మాక్సిమం మోస్ట్ తెలిసుంటాయి మీకు. నంది అవార్డ్స్ ఏవి జెన్యూన్‌గా ఉన్నవైతే చాలా ఒక 25%, 30% జెన్యూన్‌గా ఉంటాయి. మాక్సిమం లాబింగ్‌లోనే అవార్డ్స్ వస్తాయన్న విషయం ఓపెన్ సీక్రెట్. అలాంటి న్యాయానికి లేదా జెన్యూనిటీకి దగ్గరగా అంటే లేని వాటి అవార్డ్స్‌కి లాబియింగ్ అనేది జరుగుతుంది. దాని మీద మొదటి నుంచి అవును. నంది అవార్డులు ప్రారంభం నుంచి రకరకాల విమర్శలున్నాయి. అవును. 64లో మొదలైంది నంది అవార్డులు ఇవ్వటం అదే అనేది. అంటున్నా. అలాంటి లాబింగ్ జరిగే అవార్డ్స్‌కి గద్దర్ పేరు పెట్టడాన్ని ప్రజా సంఘాలు గాని, గద్దర్ అభిమానులు గాని ఎలా రిసీవ్ చేసుకోగలరు? అసలు సినిమాలు ఎలా ఉంటున్నాయి ఇప్పుడు? ఆ! సినిమాల్లో ఏ ఆ! విలువలు ప్రమోట్ చేస్తున్నారు? అవును. సినిమాల ద్వారా ఏం చెప్తున్నారు? అవును. ఇలా అనేక ప్రశ్నలు ముందుకొస్తాయి. ఏ తరహా సినిమాలకు మీరు గద్దర్ నమ్మిన ఐడియాలజీకి ఆ! దగ్గరగా ఉండే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారా? గద్దరు వ్యతిరేకించిన విలువలు ప్రతిపాదించిన సినిమాలకు అవార్డులు ఇస్తున్నారా? అనేది ప్రధానం. రేపు కమర్షియల్‌గా ఓ పెద్ద హిట్ అయిపోయిన సినిమా ఉంటుంది. ఉదాహరణగా 'నందమూరి బాలకృష్ణ' గారి 'లెజెండ్‌కి' దానికంటే ఇంకా బ్రహ్మాండంగా 'అఖండ' 'బంగారు అనొచ్చు. నంది' ఇచ్చారు. అవును. 'బంగారు నంది' ఇచ్చారు. అలాగే 'శ్రీరామరాజ్యానికి' 'బంగారు నంది' ఇచ్చారు. అవును. ఇలాంటి సందర్భాలు రేపొద్దున వస్తాయి. గద్దర్ అవార్డు దానికి హ్మ్. 'బంగారు గద్దర్' అదే అండ్ అవార్డు అంటే ఏంటి పరిస్థితి? 'గద్దర్ అవార్డ్ గోస్ టు శ్రీరామరాజ్యం' అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ అది ఎలా ఉంటుందన్నమాట. చూడాలి? అది. అనేది ఒక ప్రశ్నే. అయితే ఎందుకు ఈ మాట మాట్లాడటం వెనకాల రేవంత్ రెడ్డి వ్యూహం ఏమిటి హ్మ్. అనేది చూడాలి. స్ట్రెయిట్ రేవంత్ రెడ్డి మాత్రమే అని నేను చూడట్లేదు. అది రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా స్ట్రెయిట్ ఆయన్ని చంపేయాలని కూడా స్ట్రెయిట్ ప్రయత్నం చేసిన సందర్భం మనకు తెలుసు. అవును. అలాగే గద్దర్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని రకరకాల ఇబ్బందులకి గురి చేసిన చరిత్ర కూడా మనందరికీ తెలుసు. ఇవేవి ఇవేవి గద్దర్ గురించి మాట్లాడినప్పుడు క్రైటీరియాలో తీసుకురారు. హ్మ్. ఈ గందరగోళాలేవి. ఆయన కాంగ్రెస్ టికెట్ ఆశించారని, కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాడని. ఆయన అంటే ఆయన గద్దర్ ఖద్దరు గద్దరు. అయ్యాడు ఇలాంటి ప్రాస అవును. విమర్శలు చేశారు తప్ప, రెండోది పర్టిక్యులర్‌గా ఆ సామాజిక వర్గమో, లేకపోతే ఆ కులమో ఎందుకు అలాంటి పరిస్థితి ఉంది. ఒక చిన్న ఇది చెప్తాను నేను. ఆహ్, మీరు ఏదైనా సరే దళితవాడల్లోకి వెళ్ళండి. ఏ ఊళ్ళో అయినా సరే. అది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు. నేను ఆంధ్రాలో ఎక్కువ చూసా. ఆంధ్రాలో ఏ పల్లెకైనా వెళ్ళండి. ఆ పల్లెలో కాంగ్రెస్ దిమ్మలుంటాయి. పర్టిక్యులర్‌గా మాలపల్లెల్లోను, మాదిగగూడాల్లోను కాంగ్రెస్ దిమ్మలు, తెలుగుదేశం దిమ్మలు ఉంటాయి. కమ్యూనిస్ట్ దిమ్మలు కనిపించవు. హ్మ్. చాలా తక్కువ. అవును. కానీ ఊళ్ళో అదే కాంగ్రెస్ దిమ్మలు, అదే తెలుగుదేశం దిమ్మలు ఉన్నటువంటి మాదిగగూడెం, మాలపల్లి ఉన్నటువంటి ఊర్లోనే. ఊళ్ళోనే అగ్రకులాలు ఉండే చోట కమ్యూనిస్టు స్తూపాలుంటాయి. కమ్యూనిస్ట్ జెండాలుంటాయి. ఇది ఒక వైరుధ్యమే. దీన్ని ఎలా చూడాలి అనే దానిలో ఇప్పటికీ గందరగోళం ఉంది. ఇంకా గందరగోళం ఎందుకు ఏముందండి ఇంకా క్లియర్‌గా అయిపోతుంది కదా! ఎందుకు ఎందుకు క వాళ్ళు అవి పెట్టుకుంటున్నారంటే, వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ జీవనోపాధికి కావాలి బతకటానికి. బతకటానికి ఇమ్మీడియేట్‌గా ఏదో ఒకటి దొరుకుతుందక్కడ. దీర్ఘకాలిక సాయుధ రైతాంగ పోరాటం ఇది. కాబట్టి ఆ గొడవ వేరు. వాళ్ళ జీవన పోరాటం అది. దాన్ని అలా చూడాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. దానికున్న లిమిటేషన్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గొడవ జరుగుతోంది. ఇంకొక లెవెల్‌లో, ఇంకొక ప్లేన్‌లో. రాజ్యాంగవాదము అనేది ఒక మాట బయటకొచ్చింది. ఈ రాజ్యాంగవాదము అనే అంబేద్కర్‌ని హైలైట్ చేయటాన్ని, రాజ్యాంగాన్ని మాట్లాడటం దీని మీద ఒక విమర్శ జరుగుతోంది. ఎలా అర్థం చేసుకోవాలి అని. ఈ దొంగల రాజ్యాంగం రచనేవో కుట్ర అని చాటండి అని ఒకప్పుడు చరబండరాజు గారు అన్నాడు. దాన్ని ఇప్పుడు గోడల మీద రాసేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు రాయట్లా. రాయలేకపోవడం అనే పరిస్థితిని సమీక్షించుకుంటూ అందులో భాగంగానే రాజ్యాంగవాదము అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే రాజ్యాంగాన్ని ఎందుకు ఆసరా చేసుకున్నారు? ఇప్పుడు ముస్లింలు ఉన్నారు ఈ దేశంలో. అవును.
వాళ్ళు గాంధీని సెక్యులరిజాన్ని అడ్డం పెట్టుకుని జీవిస్తున్నారు. అవి రెండు ఏ క్షణం పీకితే మా జీవితాలు రోడ్డున పడతాయని భయపడుతున్నారు. అంటే ముస్లింలకి రాజ్యాంగం నుంచి ఎలాంటి భద్రత లేదంటారా? రాజ్యాంగం గురించి మాట్లాడట్లా, ప్రతివాడు ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని బతుకుతున్నాడు ఇక్కడ. వాళ్ళు సెక్యులరిజం అంటే రాజ్యాంగమే కదా, రాజ్యాంగంలో ప్రామిస్ చేసిందే సెక్యులరిజం. దాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారు వాళ్ళు. సెక్యులరిజం మీద దాడి జరుగుతుంది. సూడో సెక్యులరిస్టులు, సూడోగాళ్ళు అని మాట్లాడుతున్నారు హిందుత్వ నాయకులు. కమ్యూనిస్టులు ఇలా కమ్యూనిస్టులు మాట్లాడటం పాత తిట్టది. ఇప్పుడు సూడోగాళ్ళు, సూడో సెక్యులరిస్టులు అంటే సెక్యులరిజం అంటే కేవలం ముస్లిం వాళ్ళ మీద దాడి జరిగినప్పుడే రెస్పాండ్ అవుతారా? వాళ్ళు హిందువులను కొట్టినప్పుడు ఈ సెక్యులరిస్టులు అందరూ ఎక్కడ దాక్కుంటారు, ఎక్కడ తలలు పెడతారు, ఈ లెవెల్లో ఉంటుంది వాళ్ళ ఆర్గ్యుమెంట్లు. సరే, ఇప్పుడు మనకి అది నిరంతర ప్రక్రియలాగా రావణ కాష్టలాగా వెళ్ళిపోతానే ఉంటుంది. అది గద్దరికి సంబంధించినటువంటి మనకి ఇండస్ట్రీ నుంచి నిజంగా రెస్పాన్స్ వస్తే గద్దర్ అభిమానులుగా వీళ్ళు నిజంగా దాన్ని స్వాగతిస్తారా? గద్దర్ అభిమానులు రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయటం మీద పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు. ఏదో ఒక పద్ధతిలో ఆయన్ని ఒక ప్రభుత్వ అవార్డుకి ఆయన పేరు పెట్టడం ద్వారా ప్రతి జయంతికి ఇది చేస్తానని కూడా చెప్పాడు ఆయన. ఇదివరకు ఎలా ఉండేదంటే నంది అవార్డులు ఉగాది రోజున చేసేవాళ్ళు. ఇప్పుడు గద్దర్ జయంతిని ఉగాదిగా జరుపుతానంటున్నాడు ఆయన. కాబట్టి అది ఒక రకంగా ప్రోగ్రెసివే. అయితే ఈ మేరకు అడుగు ముందుకు వేసినటువంటి రేవంత్ రెడ్డిని మరికొంచెం ముందుకు నడిపించే ప్రయత్నం ఒకటి జరగాలి. ప్రజా సంఘాలకు సంబంధించి మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం తొలగింపు, అలాగే ఒక చట్టం ఉంది. అంటే ఆ రోజుల్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పెట్టినటువంటి చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం నేపథ్యంలోనే ఈ నిషేధాలన్నీ జరుగుతున్నాయి. దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం జరగాలి. అది రాష్ట్ర స్థాయిలోని పనేనా? రాష్ట్ర స్థాయిలో జరగాలి. కేంద్రానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అక్కడి నుంచి రావాలి.